నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చినటువంటి అఖండ 2 సినిమా ఏ విధంగా ఉంది? మరి అఖండ అయితే థియేటర్లను దద్దరిల్లేలా చేస్తుంది. మరి అఖండ 2 తాండవం ఏ విధంగా జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, బాలకృష్ణ గారు నటించినటువంటి అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందంటారు? యాక్చువల్ గా అఖండ 2 సినిమా అఖండ సూపర్ డూపర్ హిట్ అవటం వల్ల అఖండ 2 కి కొద్దిగా హైప్ వచ్చిందండి. బాలకృష్ణ గారి గెటప్స్ కానీ, వాళ్ళ టేజర్స్, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇవన్నీ చూసిన తర్వాత సినిమా చాలా హైప్ వచ్చింది. అదే సమయంలో డిసెంబర్ 5 అంతకు ముందే రిలీజ్ అవ్వాల్సింది, మరి ఇంచేత డిసెంబర్ 5 పెట్టారు వాళ్ళు. అక్కడ కూడా అనుకోకుండా వాళ్ళకి ఆ సమయానికి ఇబ్బందులు వచ్చాయి. దాంతో సినిమా వాయిదా పడుతుందా, లేకపోతే ఆ రోజు రిలీజ్ అవుతుందా, ప్రీమియర్ షోస్ పడతాయా లేదా అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ఆ 2 రోజులు నడిచింది గట్టిగా. 4వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు చాలా టెన్షన్ గా నడిచింది. తర్వాత సినిమా షోస్ లేవు, క్యాన్సిల్ అవుతున్నాయని చెప్పారు. మళ్ళీ ఎప్పుడనేటువంటి లాస్ట్ బుధవారం వరకు చెప్పలా. బుధవారం నాడు ఎప్పుడో ఈ 12వ తారీఖు అనౌన్స్మెంట్ చేసినట్టున్నారు. సరే, అయితే చాలా మంది ఏమనుకున్నారంటే అభిమానులు అయితే చాలా నిరాశపడ్డారు. అందులో పనిచేసిన వాళ్ళందరికీ బాధ పడితే బాలకృష్ణ గారికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు. డైరెక్టర్ గారికి, వీళ్ళందరికీ, ఆర్టిస్టులు అందరికీ కూడా మంచి సినిమా పడుతుంది మనకే అనుకున్న వాళ్ళు ఒకసారి ఇలా జరిగేటప్పుడు కొంచెం వాళ్ళంతా నిరాశపడి ఉంటారు. అభిమానులు అయితే చాలా హర్ట్ అయిపోయారు, ఒక రకంగా చెప్పాలంటే. అంటే బాగా ఎక్స్పెక్ట్ చేశారు బాలకృష్ణ గారు డైలాగులు, ఈ టీజర్స్ లో సీన్స్ అవి చూసి వాళ్ళు చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. సరే, మొత్తం మీద ఎలాగైతే రిలీజ్ అయింది, ప్రీమియర్స్ పడ్డాయి నిన్న. ఆ ప్రీమియర్స్ మళ్ళీ అక్కడ కూడా మళ్ళా ఒక అరగంట ఎంతో లేట్ అవుతుందని రకరకాల రూమర్స్. మొత్తం మీద ఎలాగైతే ప్రీమియర్స్ పడ్డాయి, ఎక్కడి నుంచి అన్ని చోట్ల నుంచి యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా, ఇది ఫస్ట్ టైం. అంటే ఎవరన్నా దీని గురించి కొంచెం నెగిటివ్ గా మాట్లాడినా అది ఉద్దేశపూర్వకంగా కావాలని అనుగట్టుకుని చేయిస్తున్న ప్రచారం అనేది తెలిసిపోతుంది. జనరల్ టాక్ సాధారణంగా కొన్ని సినిమాలు బాగున్నాయి, బాగలేదు, కొంతమంది నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోతే ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ అభిరుచి మేరకి వాళ్ళు చెప్తారు. మీకు ఇలాగ పరిగెట్టుకుని రివ్యూలు ఇచ్చేవాళ్ళు సినిమాలకు వెళ్తారు కొంతమంది. ఆ రివ్యూలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళలో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళ కోణంలో విశ్లేషిస్తారు. మీకు జనరల్ పబ్లిక్ రివ్యూ ఇవ్వడానికి అన్నట్టుగా వెళ్ళరు. ఆ సినిమా మీద ఆసక్తి ఉంటే వెళ్తారు. వాళ్ళు బాగున్నా కానీ బాగోలేదని చెప్పడం అలాంటివి ఆ పని చేయరు. జనరల్ పబ్లిక్ ఎలా ఉన్నా కానీ బాగానే ఉందండి, పర్లేదండి, యావరేజ్ అండి అని చెప్పేసి పోతారు. అయితే ఈ సినిమా దగ్గరికి వచ్చినప్పటికి చాలా వరకు యునానిమస్ గా హిట్ టాక్ వచ్చింది, బాగుందని పాజిటివ్ టాక్ వచ్చింది యునానిమస్ గా. నేను ఈ రోజు మార్నింగ్ షో చూశాను. అయితే నేను బేసిక్ గా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడటం లేదు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే కొన్ని ఇప్పుడు తమన్ మ్యూజిక్ ఇలాగ కొన్ని థియేటరల్ ఎక్స్పీరియన్స్ కొన్ని సినిమాలు ఉంటాయి, అది థియేటర్ లో చూస్తేనే బాగుంటాయి అనేటువంటిది అభిప్రాయం ఉంటుంది. నేను మామూలుగా అయితే 2-3 రోజులు ఆగి వెళ్ళివ్వండేమో. ఈ మొన్న 5వ తారీఖు ఈ ఉత్కంఠ ఇదంతా చూసి దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. చూడాలరా, ఇది వచ్చిన వెంటనే చూడాలనిపించింది. ఎందుకంటే ఒక 2-3 రోజులు ఆగితే ఒకవేళ సినిమా నెగిటివ్ టాక్ వస్తే చూడబుద్ధి అయ్యేది ఇంకా. అలాగని చెప్పేసి సరే ముందు రోజే వెళ్దామని చెప్పేసి నేను ఇవాళ మార్నింగ్ షోకి వెళ్ళాను. అయితే ఆ సినిమా టైటిల్స్ దగ్గర నుంచే ఒక రకమైన ఎమోషన్ కనెక్ట్ అవుతా ఉన్నాం మనం. నాకేమనిపించిందో తెలియదు, మరి చాలా మందికి అలాగుందో నాకు తెలియదు. కానీ ఆ పాత అఖండ సినిమాలో కొద్దిగా ఆ క్లిప్పింగ్స్ చూపిస్తారో దీన్ని కొనసాగించడం కోసం అది చూపిస్తాడు కొద్దిగా. ఆ టైటిల్స్ అప్పుడు ఒక హమ్మింగ్ పాట వస్తూ ఉంటది, తాండవం అఖండం అన్నది పాట, సనాతనం మీద హైందవం అని ఒక పాట వస్తుంది. ఇద్దరు అమ్మాయిలు పాడారు అది. అసలు ఆ పాట వింటుంటే ఒక రకమైన మైండ్ అలా లోపలికి వెళ్ళిపోతాడు, పరవశంలోకి వెళ్ళిపోతాం. మన మెదడుని వశపరుచుకుంటది ఆ పాట. మన మెదడుని వశపరుచుకుంటామంటారు చూసారా, దాన్ని వశీకరణం అలా అనిపించిందండి నాకు. మరి తమకి అలా అనిపించిందో తెలియదు కానీ అది అనిపించింది. అలా చాలా బాగుందిరా అనిపించింది. తర్వాత జనరల్ గా
సినిమా వాళ్ళ ఎత్తుగడే అది ఒక ఎవరో ఆఫీసర్ని ఎవరో తీసుకెళ్ళి అక్కడ బంధించారు. అక్కడికి వెళ్ళాలంటే అక్కడ బాలకృష్ణ గారి ఫైట్ డైలాగులు సహజంగానే ఈ అఖండ 1లో బాలకృష్ణ గారు రెండో క్యారెక్టర్ అఖండ క్యారెక్టర్ కాకుండా రెండో క్యారెక్టర్ కన్నా ఈ సినిమాలో గ్లామర్ గా ఉన్నాడు. ఓకే. బాగా సెట్ చేసింది. తర్వాత వాళ్ళ అమ్మాయి చదువుకోవడం అన్ని తీశారు. ఓ పాట సంయుక్త మీనన్ని పెట్టి కొంచెం ఫ్రెష్ గా కనిపించింది ఆ అమ్మాయి. బాలకృష్ణ గారి పక్కన ఏమన్నా పట్టుకొచ్చి పెడతారు కదా, అమ్మాయి బాగానే ఉంది. సినిమా ఒక ఒక హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్ కొంచెం ఇదంతా ఉంటది కదా. సాధారణంగా ఇటువంటిది కథలోకి వెళ్ళి లోపలికంటే వెళ్ళే ముందు సాధారణంగా సినిమా ఎత్తుగడలో ఒక్కొక్కసారి కొంచెం ల్యాగ్ వస్తుంది ఏ సినిమాకి. ఇది అదేమి లేకుండా ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్, ఒక పాట ఎంటర్టైన్మెంట్ పాట బాలకృష్ణ అభిమానుల కోసం అన్నట్టుగా ఒక మంచి పాట చాలా బాగుంది. అది చాలా మంది డాన్సర్లను పెట్టి చేశారేమో అది ఓరెత్తిపోయింది. అది నాకు మామూలుగా ఉన్నా కానీ వాళ్ళ అభిమానులకు మాత్రం చాలా ఉత్సాహపరుస్తూ ఉంటది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బాగా. తర్వాత ఇది వీళ్ళ ఎత్తుగడ ఆ కుంభమేళ, ఆ దృశ్యాలు, ఇది ఇతర దేశాల కుట్ర. అఖండ సినిమాకి వచ్చినప్పుడు లోకల్ పాలిటిక్స్ మీద ఆయన తీసుకున్నాడు. లోకల్ పాలిటిక్స్, ఆ మైనింగ్ వాటి మీద. ఇది ఏకంగా ఇతర దేశాల కుట్ర, మన సరిహద్దు దేశాలైన చైనా అనుకోండి, చైనా కానీ టిబెట్ కి సంబంధించి వాళ్ళ టిబెట్ కి మనం సహకరిస్తున్నామని చైనా వాళ్ళు మన మీద కోపం పెంచుకుని అలాగ వాళ్ళు మనల్ని వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు మన ఈ భక్తి భావం, దేవుడు అంటే నమ్మకం, దేవుడు లేడనేటువంటి వాళ్ళ కాన్సెప్ట్ తీసుకుంటారు. దేవుడు లేడు అనేటువంటి దాన్ని మన భారతదేశానికి చెప్పాలనుకుంటారు. లేడురా దేవుడు ఉన్నాడని అఖండ నిరూపిస్తాడు అనమాట. ఇది మెయిన్. దానికి మధ్యలో వచ్చిన సీన్స్ సాధారణంగా ఒక్కో సినిమాకి ఒకటో రెండో గూస్ బంప్ సీన్స్ ఉంటాయి, డైలాగులు కానీ. ఈ సినిమాలో మొత్తం గూస్ బంప్సే, అన్ని సీన్లు గూస్ బంప్స్ వస్తాయి. రోమాలు లెక్కపొడుచుకుంటూ ఉంటారు. రోమాలు లెక్కపొడుచుకుంటూ రోమాలు అలాగే ఉండిపోతాయి ఇందులో. అంటే ఇప్పుడు దేశభక్తితో సనాతన ధర్మాన్ని సింక్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారంటారు. ఖచ్చితంగా ఇందులో మనకి పేట్రియటిజం అలాగే సనాతన ధర్మం గురించి నిజంగా కొన్ని డైలాగులు ఉన్నాయండి. అవి మనం చెప్పకుండా సినిమాలు చూస్తే ఎంజాయ్ చేస్తాం. మనం చెప్పకూడదు, న్యాయంగా రివీల్ చేయకూడదు. అవి ఎంజాయ్ చేయాలి, లోపల ఆలోచించాలి. కొన్ని సంభాషణలు అయితే రెండో మా బాలమురళి అన్న క్యారెక్టర్ ఉంటుంది బాలకృష్ణ గారిది. ఆ క్యారెక్టర్ అఖండ పాత్రధారి బాలకృష్ణ గారు చెప్పిన సంభాషణలో చాలా పవర్ఫుల్ గా ఉంటాయండి. అది ఒక రకమైన మనల్ని జుట్టు పట్టుకుని గుంజినట్టు ఉంటుంది ఒక డైలాగ్. ఒకటైతే భక్తి భావంతో పరవశించిపోతాం, ఒక్కో దాంట్లో అయితే ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. అంటే ఒక సినిమా వల్ల ఏదో ఆలోచించేసి మారిపోయి ఉంటారని కాదు. అంటే మనం నిత్యం జరుగుతున్న కొన్ని సంఘటనలో మన దైనందిన జీవితంలో రకరకాల విషయాల్లో మనం ఏమనుకుంటామో ఏమి చేయలేకపోతామో మన తెర మీద కనపడితే మనం ఎంజాయ్ చేస్తాం. ఇదే మ్యాజిక్. సినిమాని ఓన్ చేసుకోవడం, ఆ హీరోని ఓన్ చేసుకోవడం కానీ ఆ కథలో లీనమవటానికి కారణం ఏంటంటే దైనందిన జీవితంలో మన కళ్ళ ముందు కొన్ని దుర్మార్గాలు, రాక్షసత్వాలు, దేశద్రోహాలు, ధర్మద్రోహం, దైవద్రోహం, దైవ దూషణ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం మనం. ఇలాంటి దాని మీద ఎవరన్నా ఒకళ్ళు వచ్చి దీని అన్నిటిని అరికడుతున్నప్పుడు మనం వాటితో ఎమోషనల్ అటాచ్మెంట్ వస్తుంది మనకి. ఆ అటాచ్మెంట్ వస్తుంది ఈ సినిమా చూస్తాం. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూస్తే రాదు. ఎందుకంటే నువ్వు హిందువు అయినా కాకపోయినా, హిందువు అయితే పూర్తి స్థాయిలో నువ్వు చాలా సంతోషంగా అందులో లీనమైపోతావు. హిందువు కాకపోతే కూడా నీకు ఒక ఆలోచన పెరుగుద్ది. మతం మారిపోవాల్సిన అవసరం లేదు. అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది ఏంటి, ఎలా తీశారని చూడొచ్చు. వాళ్ళ భావన ఎలా ఉందనేటువంటిది. ఇక్కడ ఇంకో క్యారెక్టర్ ఉంది, ఆది పినిశెట్టి. అది నేను మొదట ఆ ట్రైలర్ లో చూసి ఇదేట్రా బాబు ఇలా ఉంది అనుకున్నాను నేను. ఇదేదో వాళ్ళు వస్తాయి కదా హారీ పాటర్ సినిమాలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి అందులో లాగా పెట్టేసేటమే ఉన్నాను. దెబ్బైపోద్దేమో అనుకున్నాను నేను. అంటే డౌట్ లోపల నేను దెబ్బైపోతాడేమో, లేకపోతే హారీ పాటర్ సినిమాలో లాగా పెట్టేసారేమో
అందరూ కూడా అలా ఉంటాయి కదా, మోకాలు గట్ట వచ్చేస్తూ ఉంటాయి. కానీ దానికి కూడా క్యారెక్టర్ అవసరం ఉంది. ఎవరైతే ప్రతినాయకులు ఉన్నారో వాళ్ళకి ఈ అఖండ అనేటువంటి ఒక ఫోర్స్‌ని, ఈ దైవ శక్తిని ఎదుర్కోవడానికి ఒక ఈవిల్ ఎలిమెంట్ కావాలి. ఆ ఈవిల్ ఎలిమెంటు ఆది పినిశెట్టి. దాన్ని కూడా కరెక్ట్‌గానే డిజైన్ చేసాడాయన. అసలు వీళ్ళిద్దరికి వైరం ఏమైనా ఉందా లేదా? ఎక్కడంత ఫ్లాష్ బ్యాక్ ఉంటది. అది కూడా బాగుంది. ఈ అక్కడి నుంచి ఆ పిల్లని కాపాడతాడు. ఆ పిల్ల చూడండి, ఆ కనెక్షన్ ఎలా కలిపారంటే, ఆ పిల్లని అఖండ 1లో కూడా ఆ పిల్లని కాపాడినప్పుడే సికిందర్ బయటకొస్తాడు అఖండ. అప్పుడెంత గూస్ బంప్స్ తోటి జనాలు ఎంజాయ్ చేశారో అంతకు మించి ఉందండి. ఇక్కడ ఇంటర్వెల్ ముందైతే కన్ను ఆర్పితే కొట్టేవాడన్నా సరే మీకు ఒక 22 నిమిషాలు ఉంటది ఇంటర్వెల్ ముందు. ఇంటర్వెల్ బ్యాంగ్ అంటున్నారు ఈ మధ్యన. అదరిపోయిందంటారు సినిమా చూడండి. పోనీ సాధారణంగా ఇంటర్వెల్ వరకు డైరెక్టర్లు బాగానే తీస్తారు, తర్వాత చేతులు ఎత్తేస్తారు అంటారు. కానీ ఇందులో అంతకు మించి ఉంది. సెకండ్ హాఫ్ అంతకు మించి ఉంది. సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటది, వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు. ఆ తల్లి చనిపోయినప్పుడు కొడుకుని రావాలని కోరుకుంటుంది. ఎక్కడ కూడా ఆవిడ కొడుకే కదా, ఆవిడ వస్తేనే నా ఆత్మ శాంతిస్తుందని చెప్తుంది. ఆ కొడుకు వస్తాడు అక్కడికి. ఆ సీన్ మాత్రం నేను రివీల్ చేయను. నేను సినిమా చూస్తే అంటే అప్పుడే సినిమాలోనే తెలిసిపోద్ది, కానీ ఆ సినిమా చూడాలండి. అయిన తర్వాత శివుడు ప్రత్యక్షం ఉంటది. అది చాలా ఒక ఎమోషనల్ కదిలించే సీన్. అది అందరిని ఆకట్టుకుంటుంది. మైథలాజికల్ గా ఈ సినిమా ఏంటంటే యాక్షన్ ప్యాక్డ్, టచ్ ఆఫ్ ఎమోషన్, కంప్లీట్ మైథలాజికల్ టచ్ ఈ సినిమా. అంటే ఈ సనాతన ధర్మం గురించి, ఈ గొప్పతనం గురించి, దేవుడు అసలు ఎందుకు వస్తాడో, ఎందుకు రాడు, ఎందుకు రావాలి, రావటం ఆలస్యం అవటానికి కారణం అనేటువంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఉంటుంది ఇందులో. ఆ అఖండ పాత్ర ద్వారా చూపిస్తారు. పైగా ఈ సినిమాలో క్లైమాక్స్, జస్ట్ ప్రీ క్లైమాక్స్ కి వెళ్లే ముందు శివతాండం ఉంటుందండి. అందులో అది చూసి తీరాలి. ఇక్కడ బోయపాటి సీని గారు చిన్న ఇది చేశాడు. రామారావు గారి దక్ష యజ్ఞం అనే సినిమా వచ్చింది ఏమండి. రామారావు గారిది దక్ష యజ్ఞం అనే సినిమా వచ్చింది. దక్ష యజ్ఞం సినిమాలో ఎన్టీ రామారావు గారు శివతాండవం చేస్తాడు. ఇప్పుడు అందులో పార్వతీదేవి అగ్ని ఆహుతి అయిపోద్ది. అప్పుడు కోపం వచ్చేసి రుద్రుడైపోతాడు, కాల రుద్రుడైపోతాడు. అప్పుడు శివతాండవం జటలన్నీ ఇప్పేసుకుని ఎన్టీ రామారావు గారు శివతాండవం చేస్తాడు అందులో. ఆ సీన్ పెట్టుంటే ఇక్కడ ఒక పక్కన బాలకృష్ణ గారు చెప్పన్నప్పుడు ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఆ రామారావు గారు శివతాండవం పెట్టుంటే థియేటర్ బద్దలు కొట్టుకొచ్చేద్దరు బయటికి జనంతో. ఓరు నడుచుకుంటా జయ జయ ధ్వనాలతో వచ్చేద్దరు బయట సినిమా ముగిసిన తర్వాత. అసలు అయినా సరే ఆ శివుడి పాత్రధారి నార్త్ ఇండియన్ యాక్టర్ ఎవరో మరి ఆయన కూడా బాగా చేశాడు. ఇందులో ఇంకొక హైలైట్ సీన్ ఉంది. ఆంజనేయ దండకం చదువుతాడు బాలకృష్ణ అఖండ పాత్రధారి. తర్వాత ఆంజనేయుడి శక్తి ఆహ్వానించినట్టుగా చూపిస్తారు మనకి. ఇలా 100 ఉన్నాయండి ఎలాంటి సీన్లు. గూస్ బంప్స్ వచ్చి మీకు చాలా మంది కొంతమంది నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అనవసర ప్రయాస వాళ్ళు దొరికేస్తారు. బాగోలేదు ఇలాగ ఇస్తాడంటే ఆడి బుద్ధి బయటపడద్ది అంతే. బాగోలేని సినిమా ఉందనుకోండి, జోకులు వేసుకోవచ్చు, అటకారం చేయొచ్చు, ట్రోలింగ్ చేయొచ్చు, ఉంటాయి. లోపాలు లేకుండా సినిమాలు ఎందుకుంటాయి? ఆ లోపాలు మీరు వెతుకుతామన్నా కనపడడం ఇందులో వెళ్ళిపోతూ ఉంటాయి, పాసింగ్ క్లౌడ్స్ లాగా. అంటే అంత రేసీ స్క్రీన్ ప్లే ఉంటుంది ఇందులో. చాలా వేగం ఉంది సినిమాలో. 2 గంటల 45 నిమిషాలు నాకు అప్పుడే అయిపోయింది అనిపించింది. పైగా
తాండవం తాండవం అన్న తర్వాత హైందవం హైందవం అన్న పాట ఒకటి ఉంది. ఉమ్, పిల్లలు ఆ గురువు పిల్లలు ఉంటారు, బ్రాహ్మణుల పిల్లలు, పూజారి పిల్లలు, అర్చకులు, వాళ్ళందరూ ఆ శివస్తోత్రం చదువుతుంటే దద్దరిల్లిపోద్దండి. మనం అందరినీ చెప్పుకున్నాం బోయపాటి శ్రీని గారు అంటే నిజంగానే ఒక అచీవ్మెంట్ అది. ఉమ్, బాలకృష్ణ కెరీర్ మొత్తంలో మొత్తం స్క్రీన్ అంతా స్క్రీన్ టైం మొత్తం 2 గంటల 45 నిమిషాలు స్క్రీన్ టైం ఉంటే 2 గంటల 20 నిమిషాలు ఆయనే ఉన్నాడు. అలాగని చెప్పేసి మనకి ఎక్కడ ఇంకా ఉంటే బాగుంటుంది. అదే సక్సెస్. ఆయన లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది ఈ సినిమా. మళ్ళా అఖండ 3 కూడా తీయకూడదు. ఇక్కడే చాలా ఎక్కువ తీశారు, ఓకే. అంతకన్నా తీయడానికి లేదు. అంటే మరి క్లైమాక్స్ లో జై అఖండ అని వచ్చింది, అఖండ 3 ఉండబోతుంది అని కూడా అంటున్నారు కదా సార్. అక్కడ ఉండకూడదు, నేను వద్దనుకుంటున్నాను, నేను తీయకూడదు. ఇంతకన్నా ఏం తీస్తాడో తీయాల్సినంత తీసాడండి, ఉమ్, అద్భుతంగా తీసాడు. అంటే మరి ఇంకేం కలెక్షన్ చెప్దామని ప్రయత్నం చేసినా రిపీట్ అయిపోతాయి సీన్లు. ఓకే. చాలా అద్భుతం, చాలా అద్భుతంగా తీసాడు. కలెక్షన్ల పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? 1000 కోట్ల క్లబ్ లోకి అదేనండి. చేరుతుందంటారా? ఈ కలెక్షన్లు మనం ఆ లెక్కలు దొంగ లెక్కలు అని మనం చెప్పలేమండి. ఈ సినిమాకి అయితే మంచి కలెక్షన్లు వస్తాయి. ఉమ్, ఇప్పుడు ఆల్రెడీ వీకెండ్ అవును. నిన్న రాత్రి నుంచి ప్రీమియర్స్ చేశారు. నిన్న రాత్రి, ఇవాళ, రేపు, ఎల్లుండ వీకెండ్, శుక్ర, శని, ఆదివారాలు. డెఫినెట్ గా ఈ 3 రోజులకి ఆల్రెడీ టికెట్లు అమ్మేసుకుని ఉంటారు. ఉమ్, థియేటర్ ఏదో మామూలు డబ్బా థియేటర్ లో దొరికినాయి మాకు టికెట్లు, దానికి కూడా కొట్టుకొస్తున్నారు మళ్ళీ జనం ఫుల్ అయిపోయి. ఓకే. మామూలుగా ఇన్ని వందల వేల థియేటర్లు ఇచ్చేసినప్పుడు సాధారణంగా కొన్ని థియేటర్లు ఖాళీగా ఎడతాయి. ఉమ్, అదేమి లేకుండా అన్ని ఫుల్స్ నడుస్తున్నాయి. ఓకే. కలెక్షన్స్ బాగా గట్టుకొస్తాయి. ఉమ్, హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఇవాళ దొరికే వరకు తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తీసుకుంటారు. నైట్ షోస్ అయితే వీక్ డేస్, సోమవారం తర్వాత నైట్ షోస్ అన్ని ఫుల్ అవుతాయి గ్యారంటీ. ఉమ్, ఉమ్, మార్నింగ్ మ్యాట్నీలు ఏమైనా ఉన్నాయి కూడా, వర్కింగ్ డేస్ కదా, ఉమ్, అప్పుడు ఏమన్నా ఎక్కడన్నా డ్రాప్ అయితే డ్రాప్ అవడానికి అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే థియేటర్లు తగ్గుతాయి కాబట్టి. ఎందుకంటే వేరే సినిమాలు అయ్యో 2-3 సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఉమ్, వాటిని కూడా థియేటర్లు ఇస్తారు కాబట్టి దీనికి ఫుల్ హౌస్ఫుల్ కలెక్షన్స్ తోటే నడవచ్చు ఈ సినిమా కంటిన్యూగా. వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంక 5-6 రోజులు పోతే క్రిస్మస్ మూమెంట్, క్రిస్మస్ సెలవులు వస్తాయి, అవును. మళ్ళీ కలెక్షన్లు కొలగొడతారు. ఉమ్, పండగ దాకా సినిమాలు, పండగ సినిమాలు అవును. మీకు జనవరి ఫస్ట్ వీక్ లో కూడా ఓ రౌండ్ వేస్తారు, మడతెట్టేస్తారు శుభ్రంగా. ఉమ్, అంటే మొన్న 5వ తారీఖున వచ్చిన ఉమ్. ఇంత హైప్ లేకపోయింది ఈ సినిమాకి. అంటే పోస్ట్ పోన్ ప్రతి అయ్యి ప్లస్ పాయింట్ అయిందంటారు అయితే. 5వ తారీఖున పోస్ట్ పోన్ అయ్యి, అంటే ఒక్కసారి బ్యాడ్ లో గుడ్ అంటారు దీన్ని. ఉమ్, ఆ వాళ్ళు టెన్షన్ పడ్డారో, అవమానం పడ్డారో, కొంచెం ఇబ్బందులు పడ్డారో, అభిమానులు చాలా చిన్న పోయించుకున్నారు, ఇవన్నీ జరిగినాయి. కానీ అంతకు మించిన ఒక కేక్ పెడతాడు అనుకుంటే ఏకంగా ఒక ఫుల్ కేక్ పెట్టేసినట్టు అయిపోయింది. కేక్ ముక్క పెడతారు అనుకున్న వాళ్ళు ఫుల్ కేక్ పెట్టేస్తే ఎలా ఉంటది? మీరు చిన్నపిల్లలకి కేకులు అంటే ఇష్టం కదా, అవును. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఉమ్, అంటే అభిమానులకి సినిమా పరంగా, నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి కలెక్షన్ పరంగా, సాధారణ ప్రేక్షకులు, సినిమా అభిమానులకి ఉమ్, మంచి సినిమా చూసామని అనుభూతి మిగిల్చిన నాలాంటి వాళ్ళు అడపా సినిమాలు చూసి కూడా, నేను సినిమా పిచ్చోడిని కానీ ఈ మధ్య సరిగ్గా చూస్తలేదు సినిమాలు. ఓకే. ఇవన్నీ నేను బాలకృష్ణ ఫేవరెట్ అనుకుంటారు, నేను సూపర్ స్టార్ కృష్ణ గారి ఫేవరెట్ ఎప్పటికీ, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బాలకృష్ణ గారి సినిమా అయినా, మా మహేష్ బాబు సినిమా అయినా, ఏదైనా ఇంకొకళ్ళు ఒకళ్ళిద్దరు వేసారని, పవన్ కళ్యాణ్ గారి ఏ థియేటర్లు చూస్తాను, మిగతా చూడండి. నేను వెయిట్ చేస్తాను. ఏదైనా బాగా సూపర్ హిట్ అయిపోయిందిరా బాబు, నా మధ్యన గీతా గోవిందం ఇలాంటివి వచ్చినాయి చూడండి, చాలా బాగున్నాయి అంటే ఏం బాగుందో అని వెళ్తాం అంతే, సరదాగా ఫ్యామిలీ తోటి. అయితే ఈ సినిమా మాత్రం ఇంత హైప్ వచ్చేసేటప్పుడు ఒకసారి చూడాలి బాబు అనుకుని వారం రోజులు వెళ్ళాలనుకున్నది, ఇవాళ వెళ్ళిపోయినాం. ఇవాళ వెళ్ళేందుకు నాకు చాలా బాగా నచ్చింది, బాగా తీశారు.
బాలకృష్ణ గారు తన విశ్వరూపం చూపించాడు, శివతాండం ఆడేశాడు ఆయన. ఉమ్, అయితే ఎరగదీశాడు. నాకు మళ్ళీ చూడాలని ఉంది. ఓకే. ఎక్స్పీరియన్స్ ఉమ్, ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఎవరిని చెప్తే నవ్వుకుంటారేమో కానీ కొన్ని సీన్లలో ఈ హైందవం అంటే నేను హిందువుని కాబట్టి అనిపించిందేమో. ఉమ్, కొన్ని సీన్స్ లో నాకు ఎమోషన్ అయిపోయి కళ్ళనీళ్ళు వచ్చినాయండి. అంటే కొన్ని సినిమాలు కరుణ రసం వల్ల కానీ ఉమ్, మనం ఎక్కువ ఎక్కువ కనెక్ట్ అయిపోవటం వల్ల ఆ పాట వింటున్నప్పుడు నాకు ఒక రకమైన అనుభూతి కలిగింది. ఓకే. ఆ, హైందవం హైందవం అన్న పాట, ఆ పిల్లలు పాడిన పాట వింటున్నప్పుడు ఉమ్, ఉమ్, బాలకృష్ణ గారి నోట్లోంచి కొన్ని సంభాషణలు నేను చెప్పను, చూడాలి. అవి వింటున్నప్పుడు ఒక రకంగా కళ్ళు తడైపోయినాయి. ఉమ్, అందరికీ రావాలని రూల్ ఉండదు. నేను లవ్ కోస్ సినిమాలో పిల్లలు పాడుతుంటే ఏడిపోతుంది నాకంటే ఒక ఎమోషనల్ ఫీల్ నేను. ఓకే. కాబట్టి అయి ఉండొచ్చు. ఉమ్, కొంతమందికి పాము కుట్టిన ఏమవదు, కొంతమంది సీమ కుడితే కూడా బేరమంటారు. అలాగా నాకు విషయాలు కూడా ఎమోషనల్ అవ్వచ్చు. ఏవైనా ఈ సినిమా నెగిటివ్ అంటే దురభిమానులు అంటే ట్రోల్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా దీనికి విరమించుకుంటే మంచిది. ఎందుకంటే మంచి సినిమా మీద మీరు అకారణంగా దాని మీద ఏమైనా ట్రోల్ చేసినా, నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా, ఏముందిలే అన్నట్టు చెప్పినా వాళ్ళు ఏమనుకుంటారండి అవతల వాళ్ళు, మీ ముఖస్తుతి కోసం ఏదో చెప్పాళ్ళు అనుకుంటారు, కానీ తర్వాత మీరు ఎంత సన్నసో తెలుస్తుంది. ఓకే. సార్ మరి అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు సార్ మూవీకి? నా రేటింగ్ 5 అండి. అందులో లొసుకులు ఎతకడానికి ఏముంటాయి, బాలకృష్ణ మీసం సరిగ్గా పెట్టుకోలేదు కట్టాను కూడా అనొచ్చు. కాదు కదా. మరి అఖండ 2 తాండవం అఖండ 1 కి మించి ఉందని చెప్పి శివతాండవం చూసినట్టుగానే ఉంది. డెఫినెట్ గా అసలు ఇందులో కాన్సెప్ట్ బోయపాటి నేను డిస్కున్ సినిమాలు తీస్తాడు అనుకున్నాను ఎన్నాళ్ళు నేను. యాక్షన్ సినిమాలు కత్తులు కటార్లు పెట్టి ఏదో రకంగా నడిపించేస్తాడే, మంచి ఎమోషనల్ సీన్స్ పెట్టేసుకొని బాలకృష్ణ గారిని నటంగా వాడేస్తాడు అనుకున్నాను. కానీ ఈ సినిమాలో మాత్రం బోయపాటి మెచ్చుకుని తీరాలండి. అంటే నా చేత మార్కులు ఎంచుకుని ఉంటే డెఫినెట్ గా అతను సూపర్ బాగా తీసాడు అనుకుంటాం, కానీ భలేగా తీసాడు రా బాబు అని అనుకోండి, మా మహేష్ బాబు గారి సినిమాలు తప్ప. మరి అఖండ 2 శివతాండవం కి మించి ఉందని చెప్పి అర్చనల్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సూపర్. థ్యాంక్ యూ సార్.